హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ టీటీ గేమింగ్ వైటీ. మనం వచ్చేటప్పటికి లాస్ట్ ఎపిసోడ్లో నెదరైట్ అయితే చేస్తున్నాం కదా గైస్. మనకి అక్కడ కొన్ని ప్రాబ్లం వచ్చిందో, చిన్న ప్రాబ్లం. మనకి ఎండ్కి సంబంధించిన కొన్ని లేవు. అలాగే షెల్కర్స్ కూడా కొన్ని తీసుకొద్దాం అనుకుంటున్నాను, షెల్కర్ షెల్స్. అందుకోసం ఈరోజు అయితే మనం ఎండ్కి వెళ్ళిపోతాం. ఇదే మొత్తం ప్లాన్స్. అలాగే ఈ సిట్ మోడ్ ఇంకా ఎన్ని రోజులు ఉండిద్దో తెలీదు, ఎందుకంటే కొత్త క్వశ్చన్ యాడ్ చేస్తున్నారంట గైస్ మైన్క్రాఫ్ట్లో. ఆఫ్టర్ చాలా సంవత్సరాల తర్వాత మన ప్లేయర్ అయితే కూర్చోబోతున్నాడు యాజ్ పర్ ద మైన్క్రాఫ్ట్ రూల్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు మన ఛానల్ చూస్తున్న అందరూ లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే మిగతా వాళ్ళకి కూడా షేర్ చేసేయండి. ఇంకా వెళ్ళిపోదాం పదండి. ఓకే గైస్, పదండి ఇంకెళ్ళిపోదాం. ఓకే, ముందు నా దగ్గర ఈ బుక్ అండ్ ఫిల్ ఉంది గైస్. దీనిలో అయితే నేను కోఆర్డినేట్స్ రాసుకుంటాను. ఇది చూపించడం మర్చిపోయాను మీకు ఇందాక. సో ఇంపోర్టల్ కోఆర్డినేట్స్ ఉన్నాయి. ఇప్పుడు మన బేస్ కోఆర్డినేట్స్ అయితే రాసుకోవాలి. ఎక్కడే రాద్దాం? ఓకే, మన మాన్యువల్ గుర్తుండే రాద్దాం. ఇది ఓపెన్ చేసాను చార్ట్. ఇది కదా బుక్ అండ్ ఫిల్ ఓపెన్ చేసి మనకు గుర్తుండేటట్టు రాసుకుందాం. జస్ట్ బేసిక్గా ఫస్ట్ వచ్చాడు 0, 63, 200. సారీ 200 కాదు గైస్, -200. మనకి జనరల్ బేస్ ఇక్కడికి వస్తే మన బేస్ కనిపించేస్తుంది అన్నట్టు. సో ఇంకా వెళ్దాం పదండి. ఓ షెట్ మర్చిపోయా గైస్, నేను మీకు షెల్కర్ బాక్స్ అయితే తీస్తున్నాను, అది చూపించడం మర్చిపోయాను. మీకు అయితే చూపిస్తూ ఉన్నాను. షెల్కర్ బాక్స్లో కొన్ని పోర్షన్స్ అయితే చేసి పెట్టుకున్నాను. ఓకే, ఇదిగోండి గైస్ 9 పోర్షన్స్, 9, 10, 11, 12 పోర్షన్స్ అయితే చేసుకున్నాను నైట్ వేజ్ నైట్. ఒకవేళ కనిపించకపోతే యూజ్ చేద్దాం, కనిపిస్తే అది అలాగే ఉండేది షెల్కరు. అలాగే ఎంటర్ చెస్ట్ ఆడ మర్చిపోయి, ఎంటర్ చెస్ట్ ఉండాలి, ఆడ మర్చిపోయి వచ్చేసాను. పండేలు తీసుకుందాం బ్రేవింగ్ ఏరియాలో. ఇదిగోండి గైస్ ఇక్కడే ఉంది. దీనిలో పెద్ద గేమ్ లేవు, జస్ట్ కొన్ని షెల్కర్స్ పెట్టుకున్నాను. అక్కడ ఏమన్నా లూట్ దొరికింది కదా మనకి, ఎండ్ చిప్స్ కానీ షెల్స్ కానీ ఏమన్నా ఎక్స్ట్రా లూట్ దొరికితే అవి మొత్తం దానిలో పెట్టుకోవడానికి షెల్కర్స్ అయితే ఉన్నాయి. సో మనం అయితే -200కి వెళ్ళాలి, సారీ 2000కి ఇటు వెళ్ళాలి. అలాగే ఇటు ప్లస్కి వెళ్ళాలి. ఇటా కాదు, ప్లస్ ఎట్ అవుతుంది. ఓకే, ఇటు అవుతుంది గైస్. ఓకే, ఇటు ఎడ్జ్లో వెళ్ళాలి. ఎస్ అవును కదా. అప్పుడు మనకి విలేజర్ అవుట్ పోస్ట్ కూడా కనిపించింది, ఇటే కదా గైస్. తొందరలోనే ఒక బిగ్ ప్రాజెక్ట్ టైప్ అయితే రాబోతుంది విలేజర్ అవుట్ పోస్ట్ పైన రైడ్ ఫోన్. అది కట్టడానికి చాలా కష్టం గైస్. ప్రాసెస్ అనేది కొంచెం కష్టం, కానీ దాన్ని కట్టేద్దాం. అలాగే మనం ఎలక్ట్రాకి కేపులు కూడా పెట్టుకోవాలి గైస్. అదే మనం ఏదో ఒకటి టెక్స్చర్ ప్యాక్ అయితే ట్రై చేద్దాం. ఎయిటర్ ఎప్పటి నుంచి ఒకటే స్కిన్ ఉంది. సో ఇంకా అక్కడికి వెళ్ళగలుగుతాం గైస్. ఈ జర్నీ మొత్తం టైం ల్యాప్స్ చూసేయండి. విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసా గైస్. ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఎతకాలి మన హోల్ ఎక్కడ ఉందనేది. ఎగ్జాక్ట్ నేనైతే లాస్ట్ వీడియో అదే మనం అప్లోడ్ చేసాం కదా, ఆ వీడియో చూసి అయితే కోఆర్డినేట్స్ ఎగ్జాక్ట్గా చూస్తున్నాను. ఇప్పుడు చూద్దాం అది హోల్ ఎక్కడ చేసాం అనేది. డైరెక్ట్ స్పానర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం గైస్. అదే ఇంపోర్ట్ల ఫ్రేమ్ ఉంది కదా, ఎగ్జాక్ట్ ఆడికి మనం ఎత్తుకోలేకుండా. సో అరే ఏమైందిరా నీకు, ఇంతలా వీక్ అయిపోయావు? మధ్యలో ఎవరైనా తిరిగేది జాంబీస్ వాడికి. ముందైతే మనం ఎతుకుదామా అండి. ఒకవేళ లాస్ట్ హోల్ కనిపిస్తే ఓకే, లేకపోతే ఈ కోఆర్డినేట్స్ చూద్దాం అండి. -2398. సో మైనస్కి వెళ్ళాలి. ఇటు పోతే ఇది ప్లస్ అవుతుంది, ఇటు కాదు. సో వెళ్ళాల్సింది ఇటు. ఎస్, ఇటు తగ్గుతుంది గైస్. -2398కి వెళ్ళిపోదాం. అలాగే ఇది వచ్చేటప్పటికి 98 సంథింగ్ ఎంత ఉంది చూద్దాం. 240, 246, 2398, 23. ఓకే వచ్చాం. 2398, సారీ 23945678. ఓకే 893, 890. ఇది వచ్చేటప్పటికి వైఎక్స్ వచ్చేటప్పటికి 892 దగ్గర వెళ్ళాలి. ఇక్కడ ఇది తీయడం ఎందుకు, మనం అయితే పక్క నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ హోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం గైస్ పక్క నుంచి. ఓకే, ఇదేగా ఎగ్జాక్ట్ 882. ఎస్, ఎగ్జాక్ట్ ఈ బ్లాక్లో నుంచి వెళ్ళిపోతే సరిపోయింది గైస్. 2398, 882. ఇప్పుడైతే ఓకే, ఇక్కడ ఇరుక్కుపోయాం మనం. బ్లాక్ తొందర కింద కూర్చోరా నువ్వు. బ్లాక్ కవర్ చేసుకో, అది కాదు ఇది. ఎస్, కవర్ అయితే అయిపోయింది, మనకు కనిపించలేదు. నైట్ విజన్ తాగేద్దాం. ముందు కింద బ్లాక్ కూడా తీయాలి షెల్కర్ పెట్టాలంటే. ఓకే, షెల్కర్ పైకి ఎక్కువ, నైట్ విజన్ పోషన్
ఇంకెళ్ళి ఓకే తాగేసాం, ఇంకెళ్ళిపోదాం పదండి కిందకి. ఓకే దీనిలో బండిలో తీసుకుందాం గైస్, ఎప్పటిలాగే బండిలో పడేద్దాం ఈ బాటిల్స్ అన్నీ. ఇంకెళ్ళిపోదాం. మనం కిందకి వెళ్తా ఉన్నాం. మన కోఆర్డినేట్స్ ఆల్మోస్ట్ 12:13 గైస్ వై లెవెల్ వచ్చేటప్పటికి. సో కనిపించింది డైరెక్ట్ యాడ్ ల్యాండ్ అవుతాం, ఫ్రేమ్లో పడిపోతే ఇంక డైరెక్ట్ అటు వెళ్ళిపోతాం. చూద్దాం ఎక్కడ. ఓకే ఎగ్జాక్ట్ స్పానర్ దగ్గర అయితే ల్యాండ్ అయ్యాం గైస్. సో ఇంకా వెళ్ళిపోదాం. ఇక్కడ వాటర్ పోద్దాం అండి, ఓ బ్లాక్ తీస్తా, వెళ్ళేటప్పుడు వాటర్ పోస్తా గైస్, ప్రతిసారి ట్రావెలింగ్ ఈజీగా ఉండేది మనకి. సో ఇంకా దూకేద్దాం పదండి అనేసేట్టుగా. ఓకే ఈ బ్లాక్స్ పడేద్దాం ఉండండి, పనికిరావు. ఎక్కడ రీల్స్లో చూపిస్తున్నట్టు ఎండ్లు ఇరుక్కుపోం కదా గైస్, ఆల్రెడీ ఎలిట్రా ఉంది, రాకెట్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా తీసుకున్నాను. ఓకే రీల్లో చూపించినట్టు ఏమి ఇరుక్కుపోలేండి. ఇప్పుడు వచ్చేసి పైకి అయితే వెళ్దాం. ఓకే ఇక్కడ లాస్ట్ టైం అటు ఇటుగా అయింది కదా టాస్కే, ప్రతిసారిలో ఉండి వే అయితే చేసుకుని అయితే వెళ్దాం పైకి. అయితే వచ్చేసాను గైస్, ఇప్పుడు వెళ్ళిపోదాం పదండి అటు నుంచి అటు మనం. ఓకే నేను ఎండ్రపల్స్ అయితే కలెక్ట్ చేయడం మర్చిపోయాను. ఇది ఎక్కడ ఉంది? ఓకే ఇటు ఉంది టెలిపోర్టరు. సో అక్కడికి వెళ్ళి ఎండ్రపల్స్ కొన్ని కలెక్ట్ చేసుకుని అప్పుడైతే వెళ్దాం పదండి మనం. ఎండ్స్ వేరే డైమెన్షన్ కాదు, కొద్ది దూరం, అది టెలిపోర్టర్ అనమాట. సో కొద్ది దూరం అయితే వెళ్దాం. ముందు కొన్ని ఎండ్రపల్స్ కావాలి, ఎండ్రపల్స్ అయితే కలెక్ట్ చేసుకుందాం. ఓకే గైస్ మొత్తానికి 15 ఎండ్రపల్స్ అయితే దొరికినాయి. ఇంకా వెళ్ళిపోదాం పదండి, ఇక్కడ బ్రిడ్జింగ్ స్టార్ట్ చేద్దాం పైకి ఎక్కడానికి. 15 ఎండ్రపల్స్ సరిపోతాయి, ఎక్కువ నాకు తెలిసి, ఎందుకంటే ఎలిట్రా ఉంది కాబట్టి కింద ఫాల్ డ్యామేజ్ పడతామన్నా లేదు. అలాగే మనకి ఇది కూడా ఉంది కదా 4. ఓకే మన క్యారెక్టర్ చూడండి లెఫ్ట్ సైడ్ కూర్చొని ఎక్కేస్తున్నాడు. తర్వాత నుంచి మోడ్, ఓకే ఆడగాలి ఎడబడాలి, పైకి ఎక్కాలి. మోడ్ అయితే ఉన్నది గైస్, నేను తీసేస్తాను మైన్క్రాఫ్ట్ కొత్త అప్డేట్ ఇవ్వగానే. అలాగే సల్ఫర్ మీద కూడా కొత్త అప్డేట్ వచ్చింది గైస్, అది నేను అప్డేట్ చేశాను మైన్క్రాఫ్ట్ని. సో మీకు కావాలంటే చెప్పండి, దాని మీద వీడియో చేస్తాను కొత్త అప్డేట్ మీద. సల్ఫర్ అప్డేట్, సల్ఫర్ క్యూబ్ అప్డేట్ బయమ్స్ అవన్నీ ఉన్నాయి కదా, వాటి మీద వీడియో కావాలంటే కింద కమెంట్ చేయండి, చేస్తాను నేనైతే. ఓకే అవును నేను ఎందుకు ఎంటర్ప్రైజ్ తీసుకున్నాను, లిటరా తెలిపోవచ్చు గైస్. మనం ఇలా ఎంటర్ప్రైజ్ అనవసరంగా తీసుకున్నాను, సరే ఏం కాదు, యూజ్ అవుతాయి. ఈ కోరస్ ఫ్రూట్స్ తీసుకున్నాం గైస్, కొన్ని ఫ్రూట్స్ కాదు ఫ్రూట్స్ అయినా, ఎస్ అవి పైన ఫ్లవర్స్ కదా, ఫ్రూట్స్ తీసుకున్నాం. ఓకే ఎన్ని వచ్చినాయి? 8 అయితే వచ్చినాయి. కింద పెట్టుకుందాం, సడన్గా మనం పడిపోతే అది తిని వెంటనే దగ్గర ఉన్న ప్లేస్కి టెలిపోర్ట్ అవ్వచ్చు గైస్, ఆయిల్లో పడిపోతే బాగా యూజ్ అవుతాయి. లిటరా ఉంది, ఓకే పర్లేదు. ఇలా ఓకే 19, ఇంకా ఇక్కడ ఉంది 20, 21 సరిపోతాయి గైస్, ఇంతకుమించి ఎక్కువ అవట్లేదు. సో ఇంకా ఎగురుకుంటూ వెళ్దాం పదండి, దగ్గరలో ఉన్నాయి ఏమైనా ఉంటే ఎదుగుదాం. ఇక్కడ దగ్గరలో ఏమైనా ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోవాలి. ఓకే ఇక్కడే ఉంది గైస్, ఇంత దగ్గరలో దొరికేసింది మనకి. ఇది ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసింది, దగ్గరలో ఉండే అనుకుంటే వచ్చేసాను. ఇది ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసింది గైస్. ఇక్కడ ఇందుకే గైస్, ఇందుకే గబక్కన పడిపోతామని నేను కోరస్ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. చింగ్స్ అయితే పెన్ చేసుకున్నాను, ఇంకెళ్దాం పదండి. ఓకే ఎంటర్ చేసి తీసుకుని ముందైతే రాకెట్స్ కావాలి మనకు 1 స్టాక్. ఓకే సరిపోతాయి. ఇప్పుడు ఇది తీసేసి ఏంటి కింద బ్లాక్ కూడా వచ్చేసిన, అంత ఫాస్ట్గా ఉందా? ఈ బ్లాక్ ఇక్కడ పెట్టేద్దామండి. ఇదా? ఓకే ఇది స్టేర్ కాదు కదా, పెట్టేసి ఇంక ఎగురుకుంటూ వెళ్దాం. మధ్యలో ఈ జర్నీ కూడా టైంలో పెడతాను, మీకు ఏడన్నా మధ్యలో ఎక్కడైనా క్లిప్స్ దొరికితే ఆ క్లిప్స్ లాగా అయితే పెడతా గైస్, అక్కడైతే మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు జస్ట్ టైంలో వెళ్ళిపోదాం పదండి. ఓకే గైస్ మధ్యలో ఇక్కడ ఒక ఎన్ సిటీ అయితే, ఓకే షిప్ కూడా ఉంది, ఎన్ షిప్ కూడా ఎన్ సిటీలో. సో ఫస్ట్ వెళ్ళి లీటరా తీసేసుకుందాం. మనకి ఎన్ని లీటర్లు ఉంటాయి అంత మంచిది, ఒకటే ఉండడం కంటే 2-3 ఉంటే బెస్ట్ కదా. ఫస్ట్ అరే ఏంది ఇదేం డైరెక్ట్ పడుకున్నాడు కింద, అరే దూరేసేంద్రా. ఫస్ట్ వెళ్ళి ఎప్పుడు చాలా రీసొల్యూషన్ ఫాస్ట్గా వెళ్ళిపోయి ఇది ఇలా బ్రేక్ చేసేసి వెంటనే ఇలా వెళ్ళిపోయి ఆ కింద బ్లాక్ బ్రేక్ చేసేస్తారు కదా, కానీ మనం అలా చేయం, ఎందుకంటే మనకి షల్కర్స్ కావాలి, వీటిని కిల్ చేయాలి. షల్కర్స్ కిల్స్ కావాలి కదా, సో అందుకని వీటిని కిల్ చేయొద్దు, అదే కిల్ చేద్దాం. లూట్ అదే బ్లాక్ తీసేసి దాన్ని టెలిపోర్ట్ చేయొద్దు. ఇక్కడ వచ్చిన లూట్ అనేది మనం, ఓకే పికాక్స్ మంచిదే, అన్నిటిని మనం ఎంటర్ చెస్ట్ తెచ్చుకున్నాం, ఇందుకే షల్కర్స్ తెచ్చుకున్నాక ఈ చెస్ట్లో వచ్చిన లూట్ మొత్తం దీనిలో పడేద్దామని తీసేయి. ఎస్ ఇప్పుడు దీనిలో పడేద్దాం లూట్ మొత్తం. ఓకే ఐరన్ ఉంది, అలాగే ఎమరాల్డ్స్, నెక్స్ట్ కర్స్ ఆఫ్ బైండింగ్ అయితే నేను వాడిని ఎంచర్మెంట్ తీసేసి కరిగిచ్చేస్తే ఇన్స్టెంట్ హెల్త్ పోర్షన్లో ఈ బ్రీడింగ్ స్టాండ్ కూడా పెట్టేద్దాం.
ఓకే. ఓకే. ఇది పర్ బ్లాక్ ఎందుకు ఇది పడేస్తే సరిపోతే. అలాగే ఈ చెస్ట్‌లో ఓకే డైమండ్స్ దొరికినాయి గైస్. మనకి ఎలాగో డైమండ్స్ ఉన్నాయిలే బాగానే. మన కావాలంటే మైండ్ చేసుకోవచ్చు ఎంతసేపు బట్టలు లేనివి. తీసుకెళ్ళిపోదాం పనికొస్తాయి కదా. సో అలాగే ఇట్స్ టైమ్ ఫర్ ఎలిట్రా ఒకటి తీసుకుందాం. ఎలిట్రా దీనిలో పెట్టేద్దామా? ఎస్ పెట్టేద్దాం. అలాగే గైస్ ఓకే ఈ చెస్టులు తీసుకొని వెళ్దామా? చెస్టులు వద్దు ఐటెం ఫ్రేమ్ తీసుకెళ్దాం. అసలుకే మన దగ్గర తక్కువ అయిపోయినాయి కదా, చాలా తక్కువగా ఉన్నాయి. ఐటెం ఫ్రేమ్స్ అట్లా పెట్టాలి కాబట్టి ఐటెం ఫ్రేమ్లు కూడా పట్టుకెళ్తాం. ఈ బండిలో పడేద్దాం గైస్. సో ఇంకా ఎగురుకుంటూ ఇక్కడ డ్రాగన్ హెడ్ ఉండేది కదా, ముందు ఈ పైకి ఎక్కి చూద్దాం గైస్ షాకర్స్ ఏడన్నా ఉన్నాయా లేవా అని చుట్టుపక్కల. అది పైకి వచ్చేసాం. అరే పక్క జరగరా. ఓకే నైట్ విజన్ పోషన్ తాగలేదు గైస్, బాగానే కనిపిస్తుంది కదా అని ఎలిట్రా రెడీగా పెట్టుకున్నాం. ఓకే ఒక సెలకర్ ఉంది, దీన్ని వేసేద్దాం. ఇది క్లోజ్ అయిపోయింది గైస్, మొత్తం ఓపెన్ చేసుకోలేదు. ఇది మొత్తం క్లోజ్ చేసుకుని కూర్చోండి చూడండి. అది చచ్చింది, ఓపెన్ అయింది కూడా చచ్చింది. ఇలా అలాగే ఉండేది. ఇక్కడ ఇంకేమి లేవు. చిన్నగా దిగి వెళ్ళి సెల్ కలెక్ట్ చేసుకుని వచ్చేద్దాం. ఇది కొట్టడానికి వస్తుంది. ఏయ్ నన్ను కొట్టలేవు. ఎస్ నాక్ బ్యాక్ అయిందా? ఏంది దీని చుట్టూరు తిరుగుతుంది ఎందుకేసి ఇది. ఓకే లెవిటేషన్ ఎఫెక్ట్ కాదు, అది ల్యాడర్ ఎక్కేసి లెవిటేషన్ ఎఫెక్ట్ అనుకున్నాను. ఒకసారిగా ల్యాడర్ పైకి ఎక్కేసి ఇక్కడ మనకైతే ఇది ఉందిగా డ్రాగన్ హెడ్, ఇది కూడా కలెక్ట్ చేసేసుకుందాం. ఈ బ్లాక్ తీసేయి. తర్వాత ఇలా వచ్చి ఇటు తీసేద్దాం గైస్. తీసేస్తే కింద మొత్తం వాయిడ్ ఉంది, డైరెక్ట్ వాయిడ్లో పడింది అంటే ఇటు పనికి రాకుండా పోయిద్ది. కింద బ్లాక్స్ పెట్టుకుని వెళ్దాం ఉండండి. కింద బ్లాక్ పెట్టి తెద్దాం, ఇప్పుడు మనకేం కాదు. సో ఇది బ్లాక్ పెట్టేసాం కాబట్టి ఇప్పుడు తెద్దాం. దీన్ని మనం పడేద్దాం, అంటే దీన్ని మనం తర్వాత పెడదాం లేండి. ఇప్పుడు అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ గేట్ వే ఉంది మనం వెళ్ళడానికి. మనం కింద నుంచి వెళ్దాం, మనం పైనుంచి వద్దు కింద నుంచి వెళ్దాం. ఎంటర్మ్యాన్ నేను అవసరంగా చూసినట్టున్నా. సరే ముందైతే మనం లోపలికి వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఓకే ఫస్ట్ వీటిని చంపేద్దాం. ఇట్లే గార్డ్స్ కదా ఫస్ట్, గేట్ గార్డ్స్ వచ్చినాయి. నువ్వేంది ఏడాటి వెళ్ళిపోతాయ్యా చావే. అరే నువ్వు ఏందిరా నువ్వు మధ్యలో ఎంటర్మ్యాన్గా అసలుకి దాన్ని చంపుతుంటే వచ్చి సగం హెల్త్ పైన లేపేసావు. అదే సగం హెల్త్ లేపేసాడు, సగం హెల్త్ పైన కదా. రారా ఇప్పుడు రా చూస్తా నీ పని. ఓకే ఫుడ్ ఏడ పెట్టేసానా, రారా ఇప్పుడు బయట తిరగడం కాదురా, దమ్ముంటారా. వచ్చాడు మాయమైపోయాడు. కొట్టేలోపల మళ్ళీ వచ్చాడు, కొట్టేటప్పుడు మాయమైపోతున్నాడు ఇటు ఎగ్జాక్ట్గా. మళ్ళీ రారా దమ్ముంటారా. ఓకే రావట్లేదు, వెళ్ళిపోయాడు గేస్. మనం ఇంక పైకి వెళ్ళిపోదాం. బాగుంది వస్తాడా? అరే వస్తావా లేకపోతే బయటకు వదిలేండి. బయటికి వెళ్తే ఇంకొన్ని చూసామంటే ఆడు కలిపి కొడతాడు. ఇంకెళ్దాం పదండి పైకి వెళ్దాం. మొత్తం వచ్చాడు ఈడేందుకు సడన్గా వస్తున్నాడు, సడన్గా పోతున్నాడు. ఏడు నుంచి వస్తే రారా లేకపోతే పక్కే వస్తారా లేకపోతే పక్కెళ్ళి అంతే. ల్యాడర్ ఉంది కదా ల్యాడర్ ఎక్కుదాం. నెక్స్ట్ ఇది పార్కర్ టైప్ అయితే పెట్టాడు గేస్, మనం ఎక్కడానికి ఎప్పుడు మనం ఇది వాడడం కదా. సో పైకి ఎక్కుకుంటూ వెళ్దాం. ఈ బ్లాక్ ఒకటి ఉంది వేస్ట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఈ స్టోన్ తీసుకుందాం. రా వచ్చింది. ఈ స్టోన్ ఉన్నది కూడా మనం అన్నీ వాడేయాలి కదా, జస్ట్ సింగిల్ బ్లాక్స్ ఉంటాయి కదా, అవి మన స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ వాడతాయి. సో అవి వాడేయాలి. నెక్స్ట్ ఈ పర్పర్ బ్లాక్స్ సారీ స్లాబ్స్ ఇవి అయితే పార్కర్ లాగా అలా లేదు, జస్ట్ నార్మల్ తిరుక్కుంటూ వెళ్ళడమే. పార్కర్ అంటే పైన ఉండిద్ది గేస్. ఇంకోటి ఉంటే కదా లైటింగ్ రాడ్స్ అవన్నీ పెడతాడు. ఇది పైన స్లాబ్ ఉంది. రెడీగా ఉన్నారా? సరిపోయినా వీళ్ళందరినీ కొట్టేసాక అయితే మళ్ళీ కలుస్తా గైస్. ఇలా కొట్టవే చాలా టైం పట్టిద్ది. సో ఇలా కొట్టేసాక అయితే మళ్ళీ కలుద్దాం. అన్నిటిని కొట్టేసి పైకి వచ్చాను. ఇక్కడ చెస్ట్లు ఉన్నాయి, ఇక్కడ ఏడ లేవుగా ఇంకా షెల్కర్స్. ఓకే ఇక్కడ ఎక్కడ లేవు గైస్, ఇంకా చెస్ట్ ఓపెన్ చేద్దాం. ఇందులో వచ్చేటప్పటికి ఒక షవెల్ ఉంది, అలాగే కొన్ని ఉన్నాయి ఐరన్. సో పెట్టేద్దాం, ఈ ఇంగట్స్ తీసుకుని దీనిలో పడేద్దాం. నెక్స్ట్ స్టాడ్లు కూడా ఉంది. ఇప్పుడు స్టాడ్లు అంత ఇంపార్టెంట్ కాదు కదా, ఒకప్పుడు అంటే దొరికితే ఇంకా దాన్ని ఎత్తుక్కోవడమే అనమాట. ఇప్పుడు డైరెక్ట్ మనమే క్రాఫ్ట్ చేసుకోవచ్చు. దొరికిందంటే దాన్ని తీసుకుని పెట్టుకోవడానికి డైమండ్స్ లాగా. ఒకప్పుడు గట్టిగా అది దొరకదు కదా బయట, సో వాడేవాళ్ళు గట్టిగా. దొరికిన వెంటనే తీసుకునేవాళ్ళు. సరే కట్స్ ఆఫ్ బైండింగ్ వ్యానిషింగ్ రెండు ఎందుకురా అంటే ఇప్పుడు వ్యానిషింగ్ ఉంటే కింద పడేస్తే పోయిద్దా గైస్, ఒకవేళ చస్తైనా పోయిద్దా. ఓకే నాకు కాదు అడ్బోన్, ఇది కరెక్ట్ అవ్వద్దు. ఓకే అన్నీ పెట్టేసాంగా. ఈ డ్రాగన్ హెడ్ కూడా పెట్టేద్దాం. ఇప్పుడు ఇది తీసేద్దాం. ఎస్ ఇప్పుడు ఈ చెస్ట్లో అసలు ఇంకా పైకి వెళ్దాం. కింద ఎక్కడ షెల్కర్స్ మిస్ చేయలేదు కదా, షెల్కర్ షెల్స్. ఓకే ఏం కనిపించలేదు కదా. ఇది టెక్స్ట్ కూడా తగ్గించుకున్నాను హెచ్ఓడి, అయినా కానీ మనకి టెక్స్ట్ అలాగే ఇబ్బంది పెడుతుంది. ఓకే పైకి వచ్చాను అప్పుడు అయిపోయిందా. అటు పక్కకి వెళ్దాం, మొదటి ఇటు వెళ్దాం. ఇక్కడ పైకి చూద్దాం. పైకి వెళ్ళి ఇటు
ఎలిటర్ వేసుకొని జంప్ చేద్దాం గైస్. ఓకే ఎలిటర్ డైరెక్ట్ డాష్ ఇచ్చేటట్టున్నాం ముందుకెళ్ళి. ఇప్పుడు చెప్పే ఇది ఇచ్చింది ఎఫెక్ట్ సరిపోయింది. ఎంటర్ పెల్ తీసుకో కిందకి. అది ఎడక కాదు ఇంకొంచెం అది వచ్చేసాం గైస్. ఇంకా ఇటు నుంచి ఇటు లోపలికి వెళ్దాం. ఇది ఎటుపోయింది? షెల్కర్ వేయలేదా? సచ్చిందా టెలిపోర్ట్ అయిపోయిందా? షెల్ అయితే వచ్చినట్టు అనిపించలేదు నాకు. సో ఫుడ్ తీసుకుందాం 24. ఇంకెళ్దాం పదండి. ఇంకా పైకి వెళ్దాం కదా. షెల్కర్ డ్రాప్ అయినట్లేవు. సో ఇంకా పైకి వెళ్ళిపోదాం. ఓకే ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. ఇక్కడ వీటితో కూడా ఫైట్ అయ్యాక కలుద్దాం గైస్. ఈ ఫైట్ బోరింగ్ సీట్. సో ఫైట్ అయ్యాక కలుద్దాం. ఓకే ఫైట్ అయిపోయింది వీటితో. ఇంక వెళ్ళిపోదాం పదండి. ఓకే ఇక్కడ ఎటు నుంచి వెళ్దాం? ఇలా పెట్టుకుని వెళ్ళిపోదాం. ఇక్కడ ఎండ్ రాడ్ ఉంది, దీన్ని కూడా పెట్టుకుని ఇంక వెళ్ళిపోదాం. ఇక్కడ చెస్ట్లో వచ్చేటప్పటికి ఫార్చ్యూన్ 3 కర్స్ ఆఫ్ వ్యానిషింగ్. ఓకే గైస్ నెక్స్ట్ ఇంకా ఇది ఇలా పెట్టేద్దాం. నెక్స్ట్ ఇది ఎంటర్ చెస్ట్ తీసుకుందాం గైస్. మన తర్వాత అవసరం ఉండొచ్చు. అన్నీ పెట్టేసాం కదా. ఓకే ఎంటర్ చెస్ట్లో పెట్టేద్దాం. ఒకటి తీసుకుందాం, ఒకటి మన దగ్గర, ఒకటి దాంట్లో పడేద్దాం. ఇంకా ఇది అయిపోయినట్టు పైకి వెళ్ళి చూద్దాం గైస్ ఏమైనా ఉన్నాయా లేదా అని. పైకి వస్తాయి ఇంకా చెస్ట్లు ఉన్నాయి గైస్. మొత్తం కిల్ చేసి వచ్చాను షెల్కర్స్ని. ఓకే ఇక్కడ గోల్డ్ ఉంది, అలాగే శాడ్. ఓకే ఇందా పెట్టడం మర్చిపోయినట్టున్నాను శాడ్లు. అలాగే ఇక్కడ కొన్ని ఆర్మర్ టూల్స్, నెక్స్ట్ షార్ప్నెస్ 4. నా దగ్గర నాదే బెస్ట్ దీనికంటే. కర్స్ ఆఫ్ వ్యానిషింగ్ ఉంది. ఇది పడేస్తే పోయిద్దా గైస్? అంటే చచ్చిపోకుండా డ్రాప్ అయితే పోయిద్దా? ఒకసారి పడేసి చూద్దామండి. ఇది పోట్లా. ఓకే డైరెక్ట్ పోయిద్దాం అనుకున్నా గైస్ నేనైతే. అంటే మామూలుగా డిస్పాన్ అయిపోవడం వేరు, ఇలా పోవడం వేరు. ఇవన్నీ పెట్టేశాను. ఈ గోల్డ్ వెళ్ళిపో. నెక్స్ట్ ఈ శాడీలు ఇంకా అన్నీ పెట్టేశాను. ఓకే ఇంకా పదండి వెళ్ళిపోదాం. ఇంకా పదండి గైస్ ఇక్కడి నుంచి అయితే ఎగురుకుంటూ వెళ్ళిపోదాం అలా కిందకి. ఓకే ఇక్కడ షెల్కర్ సౌండ్ అయితే వస్తుంది. అది ఆడ ఉన్నట్టుంది షెల్కరు. ఏడు నుంచి అది ఎందుకేసి నాకు కనిపించింది. ఓకే అటు వెళ్దాం అండి. ఎక్కడ ఉందా? ఓకే నోటాకే పైనుంచి టెలిపోర్ట్ అయినట్టుంది. సో ఇంకా పదండి ఇంకోటి అయితే ఎదుక్కుందాం. ఓకే ఇంకా అన్నీ అయిపోయినాయి, ఎక్కడా లేవు గైస్ నాకు తెలిసి షెల్కర్స్. సో వెళ్ళి ఇంకోటి అయితే ఎదుక్కుందాం గైస్ మనం. దీనిలో ఇంకెక్కడ షెల్కర్స్ లేవు గైస్. ఇంక వెళ్ళిపోదాం పదండి. ఎటు ఎగురుదాం? నుంచి ఎగురుకుంటూ వెళ్దామా లేకపోతే ఇటు కొట్టి వెళ్దాం మనం? రాకెట్ గైస్ చెస్ట్లో సారీ షెల్కర్లో దీనిలో లేవు. తర్వాత దీనిలో లేవు. ఎంటర్ చెస్ట్లో పెట్టానా? ఎంటర్ చెస్ట్లో కూడా లేవు గైస్. రాకెట్ షాడో పడేసాను. సరిపోయింది. రాకెట్ షాడో ఏదో జస్ట్లోనే ఏడ వదిలేసినట్టున్నాను. వెళ్ళి ఎత్తుకుదాం బాండి. మొత్తం రాకెట్స్ని ఏడబడేసాను, నాకైతే గుర్తురాట్లా. వెళ్ళి ఎత్తుకుదాం పదండి గైస్ రాకెట్స్ మొత్తం. ఓకే గైస్ మొత్తానికి చాలా ఎతికాను, నాకైతే తేడా కనిపించలేదు. ఇంకా మనం అయితే కొత్త రాకెట్స్ చేసుకుందాం. ఆల్రెడీ గన్ పౌడర్ పేపర్ తెచ్చుకున్నట్టు సరిపోయింది. తెచ్చుకోపోతే ఇటు నుంచి ఇటే ఇంటికి వెళ్ళిపోవాడిని. ఇక్కడ 20 దొరికినాయి. మిగతా ఒక 2 or 3 ఎన్సిటీస్ అయితే రైడ్ చేస్తానికి కనిపించింది. దాన్ని బట్టి చూద్దాం అట్లా ఏం దొరుకుతాయో. వీటితో వచ్చి మొత్తం చేసేసుకున్నాం గైస్ రాకెట్స్. 3 stacks వస్తాయి కదా మనకి. 3 stacksలో నాకు తెలిసి 1.5 stack వాడగలుగుతాను. మిగతా 1.5 వాడిను. ఒక వీడియో అయిపోయాక గైస్ నేనైతే వెళ్ళి చెక్ చేస్తాను ఎక్కడ వదిలేసాను రాకెట్స్ అని. వెళ్ళి ఆడి నుంచి తెచ్చుకుందాం. లేకపోతే అక్కడే వదిలేసి గుర్తు పెట్టుకుంటాను గైస్. ఎప్పుడన్నా ఇంటికి వచ్చినప్పుడు మనకు రాకెట్స్ అయిపోయినాయి అనుకోండి, ఆడి నుంచి వెళ్ళి తీసుకుందాం. సో నేనైతే నైట్ విజన్ తెచ్చాను కానీ నైట్ విజన్ అయితే ఎక్కడ ఉపయోగపడలేదు. నాకైతే క్లియర్గానే కనిపిస్తుంది మొత్తం స్క్రీను. ఇంక ఎగురుకుంటూ వెళ్ళిపోదాం పదండి. ఎటు సైడ్ వెళ్దాం గైస్? ఇటు సైడ్ వెళ్దాం. ఎటో గటు అటు వెళ్తా పోదాం. ఫుడ్ లేదు. ఓకే గైస్ మిగతా 2 లూటింగ్ కూడా మీకు చూద్దాం. అంటే ముందు ఆడికి వెళ్ళాక అయితే చూస్తాను. వీడియో ఇప్పటికి లెంత్ అవుతుంది నాకు. సో చూస్తా గైస్ ఆడికి వెళ్ళాక. ఓకే ఇక్కడ ఒక నార్మల్ ఎన్సిటీ అయితే దొరికింది గైస్ వితౌట్ షిప్, జస్ట్ సింగిల్ది. ఎటు వెళ్ళి లూట్ చేసేద్దాం పదండి ఏమున్నాయి అనేది. మధ్యలో షెల్కర్స్తో ఫైట్ ఉంది, అది కామన్. ఏంటంటే గైస్ మీకు చాలా క్లిప్స్ ఇప్పటికే తీసేసి ఉంటాను. ఓకే దగ్గరలో లేదు, ఇక్కడ షెల్కర్స్ కూడా ఏమి లేవు. వెళ్దాం. ఎడ గోల్ ఉందాం. మళ్ళీ ముందు చెస్ట్లో ఎత్తుకేద్దాం. ముందు ఈ షెల్కర్స్ని కిల్ చేద్దాం గైస్. షెల్కర్స్ని కిల్ చేస్తాక చెస్ట్లో అయితే ఎత్తుకుదాం. ముందు వీటిని కిల్ చేసేస్తా ఉండండి. అన్నిటిని కిల్ చేస్తే ఇంకా పదండి వెళ్ళి చూసేద్దాం.
ఓకే, ఇందులో ఫార్చ్యూన్ 3 అండ్ బ్రేకింగ్ 3. ఓకే, దీనిలో డైమండ్స్ ఉన్నాయి 6 డైమండ్స్. సో ఇది తీసుకుని మన వాటిలో పెట్టేసుకుని వెళ్ళిపోదాం. ఈ డైమండ్స్కి సపరేట్ చెస్ట్ పెట్టాను. అలాగే ఓవర్స్ అదే ఫింగర్స్ తీసుకుంటున్నాం కదా, రేర్ ఐటమ్స్ అవి తీసుకుంటున్నా. బీన్స్ మనకు అవసరం లేదు. బీట్రూట్ సీడ్స్ దీనిలో వచ్చేటప్పటికి ఇవి వాల్యుబుల్ అదే డైమండ్స్, ఐరన్ అలాంటివి. ఎమరాల్డ్స్ 3 దొరికినాయి, తర్వాత ఇంకేం దొరకలా. దీనిలో వచ్చే మీద చెత్త మొత్తం దూసేద్దాం. ఇది ఈ మళ్ళీ చూద్దాం గైస్. రాకెట్స్ లేవు దీనిలో, అసలు రాకెట్స్ యాడ్ పెట్టారు నాకు గుర్తురావట్లేదు. సో ఒకవేళ మీకు ముందే కనిపిస్తే చెప్పండి కామెంట్ చేసి ఎక్కడ మర్చిపోయాను అనేది. కింద టైం లైన్తో సహా కామెంట్ చేయండి గైస్. సో ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి, ఇంకో షెల్కర్లో పడేద్దాం. అందుకే 4 షెల్కర్స్ తీసుకొచ్చా. ఇప్పటి నుంచి ఒక 10 షెల్కర్స్ అన్న వాడచ్చు గైస్. మనం 10 అయింది, ఇప్పటికే 30 ఎన్నో కలెక్ట్ అయినాయి. సో నెక్స్ట్ ఒకటి కలెక్ట్ చేసి ఏంటంటే డిస్పాన్ అయిపోతున్నాయి గైస్. సో ఒకటి కలెక్ట్ చేసి ఒకటి దానికి వచ్చే లోపల ఎక్కువ సరిపోయింది. ఎలిట్రా యూజ్ చేయడానికే కుదరలేదు. ఇక్కడ మొత్తం కింద పడిపోయా. చిన్నగా నడుచుకుంటూ వెళ్దామంటే కుదరదు, పైన ఇంకా పని ఉంది. పైకి అయితే వెళ్దామండి. ఓకే, ఇక్కడ వచ్చేటప్పటికి ఇంకా షెల్కర్స్ అన్నీ డిస్పోన్ అయిపోవాలి. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా ఇక్కడ ఏమైనా ఉంది చూద్దామండి. ఎందుకంటే డిస్పోన్ అయిపోతున్నాయి గైస్. మనం స్వాడ్తో కాదు కదా, లూటింగ్ 3తో కాదు కదా, బోతో కొట్టేటప్పటికి మనకి డ్రాప్ ఛాన్సెస్ తగ్గిపోతున్నాయి. ఈ బ్లాక్స్ అయిపోయినాయి. తర్వాత జస్ట్ పైకి కదా, పై నుంచి ఎక్కడ నేను చూస్తే కనిపిస్తాయి అని డైరెక్ట్ అడుగు దూకేద్దాం. ఎక్కడేమి లేవు. సో ఇంకా కిందకైతే వెళ్ళిపోదాం. అటు నుంచి అటు నెక్స్ట్ సిటీకి కూడా వెళ్ళిపోదాం గైస్. ఎక్కడ కనిపిస్తే అక్కడ మొత్తానికి కిందకు వచ్చాను. ఇప్పుడైతే లెవిటేషన్ ఎఫెక్ట్ ఒకటి పోయింది. ఇక్కడ కొన్ని చంపాను. మొత్తంగా 23 ఉన్నాయి గైస్ మన దగ్గర. షెల్కర్ షెల్స్ ఒకటి ఆటుకు ఉండకూడదు, ఎప్పుడు ఈవెన్గానే పట్టుకెళ్ళాలి. సో వెళ్ళి పదండి ఎదికేద్దాం. ఇంకోటి దీని చుట్టుపక్కల కూడా ఇంకెక్కడ షెల్కర్స్ కనిపించలేదు. ఒకటి సౌండ్ వస్తుంది. ఏడుందా అది సచ్చింది. అక్కడ సౌండ్ వస్తాయి గైస్, కానీ ఏడున్నాయి అర్థం కావు. అందుకని ఇంకెళ్ళిపోదాం మరండి. నెక్స్ట్ సిటీలో కలుసుకుందాం. గైస్ పక్కన ఇంకోటి దొరికింది. ఇది కొద్దిగా పెద్దగా ఉంది ఎన్సిటీ. ఓకే, మళ్ళీ బోట్ ఉంది దీనికి కూడా. షిప్, బోట్ కదా, దిస్ ఇస్ షిప్, బోట్ అనకూడదు. కానీ వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ వచ్చేసి చెస్ట్ ప్లేట్ వేసుకున్నాం. ఇది తీసేద్దాం ఫస్టే. ఇది కలెక్ట్ చేసుకో. తర్వాత ఇప్పుడైతే మన దగ్గర 3 లీటర్స్ ఉన్నట్టు దీన్ని చంపేద్దాం. అది 2 షాట్లు గైస్ చచ్చిపోయింది. డ్రాప్ చేసిందో లేదో మరి. ఓకే, లీటరా ఐటమ్ ఫ్రేము. నెక్స్ట్ ఈ చెస్ట్లో ఉన్న ఐటమ్స్ తీసుకుని వెళ్ళిపోదాం. ఓకే, గోల్డ్ ఐరన్ ఎంత ఉంది? గోల్డ్ ఐరన్ 15, గోల్డ్ 14 ఉంది గైస్. చాలా ఇచ్చాడు, ఎప్పుడూ లేదు ఇంతలా. ఇప్పుడైతే ఇచ్చాడు. ఇంకేడైతే అయిపోయింది. వీటిని షెల్కర్లో పెట్టేసి మనమైతే నెక్స్ట్ చెస్ట్ దగ్గరికి వెళ్దాం. మిగతా మొత్తం ఓకే గైస్, కొన్ని యుద్ధాల తర్వాత మనమైతే ఇక్కడికి చేరుకోవడం అయితే అయింది. చెస్ట్లు అయితే చూద్దాం. దీనిలో గోల్డ్ ఉంది, సేమ్ ఎమరాల్డ్స్ ఇట్లేదు. ఇదైతే పర్లేదు, రైట్ పంగ్ అటాక్ ఇంక ఎమరాల్డ్స్తో పని ఉండదు. పికాక్స్లే బోల్డ్ ఉన్నాయి, ఈ పికాక్స్లే వాడుకుందాం మనం. లాస్ట్ టైం పికాక్స్లు తెచ్చాను కానీ ఆడబెట్టాను కనిపించలేదు గైస్. తెచ్చాను లేదు అసలు. కొన్ని టూల్స్ అయితే తెచ్చాను, ఈ చెస్ట్లు ఆడబెట్టేసాను, నాకైతే తెలియట్లేదు ఏడని వదిలేసాను అన్నది. సో ఓకే, ఈ చెస్ట్ ఓపెన్ చేయకుండా నేను షెల్కర్ తీసేసాను అసలు. ఇది ఫార్చ్యూన్ 2 మన దగ్గర బెస్ట్ ఉన్నాయి. వీటికి నేమ్స్ కూడా పెడదాం నేను ఒకటి రైడ్ ఫామ్ అయితే కట్టబోతున్నాయి. దానికి చాలా వర్క్ అయితే ఉంది. అది వర్క్ అయ్యాక అంటే కట్టడంలోనే వర్క్ మ్యాక్సిమం కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉండిపోయినాయి మన దగ్గర. సో అది కట్టడమే గైస్ టైం పట్టేది. అది మొత్తం మీకైతే ఒక లాంగ్ ఎపిసోడ్ వచ్చింది. మ్యాక్సిమం ప్లాంట్ వర్సెస్ జాంబీస్ లాగా 40 to 50 minutes ఎపిసోడ్ రావచ్చు. ఎందుకంటే అందులో ఎక్స్ప్లెయినింగ్ ఎక్కువ ఉంది, టైం లాస్ తక్కువ, ఎక్స్ప్లెయినింగ్ ఎక్కువ. ఫస్ట్ పర్సన్లో ఉండిద్ది, థర్డ్ పర్సన్ అయితే ఉండదు. అది కట్టాక అయితే ఇది అయిపోయాక నెక్స్ట్ అయితే కడదాం. మనకి టోటమ్ ఆఫ్ ఫండింగ్స్ వస్తాయి ఎక్కువ. అది కట్టాక అయితే చూద్దాం గైస్. మన కెమెరాలు అన్నీ ఇంక ఈజీ అయిపోయింది. అది కట్టబోయే ఫస్ట్ బిగ్గెస్ట్ ఫామ్ నేను అంటే బాగా స్పీడ్ ఉండిద్ది. అలాగే ఎక్స్పీ వస్తుంది గైస్. దానికైతే అలాగే ఇవి కూడా వస్తున్నాయి. లూటింగ్ 3 స్క్వాడ్లా క్రేపర్ ఫామ్ లాగే యూజ్ అయ్యిద్ది అది కూడా ట్రైడెంట్స్తో. సో కొద్దిగా టైం పట్టిద్ది. మీకైతే అది చేసి అయితే పెడతాను. ఓకే, ఇక్కడ అయితే మిగతాయి కూడా లూట్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ దానికైతే వెళ్ళిపోదాం. నెక్స్ట్ చెస్ట్కి ఇక్కడ చెస్ట్ ఉన్నాయి చూద్దాం గైస్. ఓకే, ఏడదాకా వచ్చాం. పైకి చెస్ట్లో ఉండే ఏరియానే కదా ఇక్కడ. పడతాను. ఓకే, పైకి వెళ్ళాలనుకుంటా లేకపోతే ఎక్కిందేనా? ఇటు ఎంట్రన్స్ గైస్ ఇది. ఇక్కడ ఒక షెల్కర్ ఉండాలి, ఆట టెలిపోర్ట్ అయింది ఇది. అది ఓకే, నెక్స్ట్ చెస్ట్ల దగ్గర కలుద్దాం గైస్.
వచ్చేసాను గైస్. ఇక్కడ వచ్చేటప్పటికి ఒక చెస్టే కనిపిస్తుంది, ఇంకే చెస్ట్లో కనిపించలేదు. సెల్కర్స్ కూడా అన్నీ చంపేసాను. మనకైతే ఎక్కువ పికాక్స్లు ఇయ్యే దొరికినాయి గైస్. ఇవన్నీ షార్ట్ అవుట్ చేసుకోవాలి ఇంటికి వెళ్ళంగానే, ముందు బేస్కి వెళ్ళంగానే. సో మనం ఇవన్నీ చెస్ట్లో పెట్టేద్దాం. మళ్ళీ నెక్స్ట్ చెస్ట్ యాడ్ కనిపించింది, ఆడైతే కలుద్దాం. సేమ్ టు సేమ్ ఇందాక లాగానే ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఒక సెల్కర్ ఇబ్బంది పెడుతుంది. ముందు ఇన్ని వేసేసి చెస్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే వేస్తాం కదా, ఇంకెక్కడ లేవు సెల్కర్. ఓకే ఏడొకటి ఉందా, ఇప్పుడే కదా వేస్తాను అనుకున్నాను. వ్యాన్ నుంచి వచ్చే మళ్ళీ కొత్తగా అది టెలిపోర్ట్ అయిపోండి. ఇంకా డైరెక్ట్ యాడకి టెలిపోర్ట్ అవుతుంది. ముందు షెల్ కలెక్ట్ చేసుకుందాం, మనకు షెల్స్ ఇంపార్టెంట్. ఓకే ముందు చెస్ట్ చూద్దాం గైస్ ఏముందో. ఓకే కర్స్ ఆఫ్ వ్యానిషింగ్ చేస్తున్నాడు. మనం ఎంచన్మెంట్స్ తీసేసి మామూలు కింద వాడుకుందాం. మనం ఎలాగో ఒక పెద్ద ఆర్మర్ ఫ్రేమ్ అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాం కదా, హాల్ ఆఫ్ ఫ్రేమ్స్ టైపు. మొత్తం అన్ని ఆర్మర్స్ అట్లా ఇవన్నీ వస్తాయి మన డైమండ్స్ యూజ్ చేయకుండా. ఓకే ఇంకా అన్నీ కలెక్ట్ చేస్తున్నాను. ఇంకేమన్నా ఇంకా చెస్ట్లు కనిపిస్తే ఎదుగుతాయి, లేకపోతే డైరెక్ట్ అవుట్రోకి వెళ్ళిపోదాం. 2000 years later. ఓకే గైస్ మొత్తానికి ఉన్న చెస్ట్లు అన్నీ లూట్ చేస్తాం. ఇంకెక్కడా లేవు చెస్ట్లు, మొత్తం మీకు వీడియోలో చూపించుంటా. అలాగే షెల్కర్స్ కూడా అన్నీ ఎతికేసాను గైస్. మొత్తం ఇంకా కనిపించి అన్నిటిని చంపేశాను. మిగతా కొంచెం సౌండ్ వస్తుంది కానీ ఒకటి ఎక్కడో అర్థం కావట్లేదు గైస్ నాకైతే. ఇంకా అది వదిలేసాను, ఇంకా అవుట్రోకి అయితే వచ్చేసాను. ఓకే ఇదైతే గైస్ మీకు మ్యాక్సిమం నేనైతే 15 to 20 minutesలో పెంచేద్దాం అనుకున్నాను. కాకపోతే నాకు రికార్డింగే 1 hour వచ్చింది. అందుకే వీళ్ళైతే ఇంకో ఎన్సిటీ కూడా ఎతికేవాడిని గైస్. ఒక టైం సరిపోలేదు, మనకైతే 1 hour వచ్చింది. సో ఇంతటితో ఎండ్ చేస్తాను. మనకు కావాల్సిన ఒక 40 షెల్స్ అయితే దొరికినాయి. సో ఎనఫ్ ఇంకైతే వెళ్ళిపోదాం బేస్కి. 48 అయితే వచ్చినాయి, అవి సరిపోతాయిలేండి. ఇంకా మనం అయితే బేస్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇది అయిపోతాయి. ఓకే గైస్ ఈ ఎపిసోడ్ అయితే ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్. ఒక ఖాళీ అయితే దొరికింది, ఇంకైతే అవుట్రో చెప్పేద్దాం. ఓకే గైస్ ఆల్మోస్ట్ 48 అయితే కలెక్ట్ చేస్తాం. ఇప్పుడైతే మనకైతే బాగానే దొరికింది. ఇంకా ఏంటి మధ్య రే 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 నువ్వేంది అట్లా పక్కపో, అసలుకి నాకు హెల్త్ కూడా లేదు. నేను అసలు వెళ్ళి డ్రెస్సింగ్ కూర్చున్నా, సరిపోయింది. ఇది వచ్చి చంపేస్తున్నాడు గైస్, మళ్ళీ చంపేస్తున్నాడు. పరిగెత్తి 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 పరిగెత్తి. ఇక్కడైతే అనుకుందాం ప్రశాంతంగా కొద్దిసేపు. జస్ట్ మిస్ కొద్దిగా ఉంటే టోటల్ మొత్తం వేస్ట్ అయిపోయేది గైస్.